హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రీడింగ్ ఏమొస్తుందంటే, మీకు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, నెక్స్ట్ సిచ్యువేషన్ ఏం రాబోతుంది, అసలు మీ పర్సన్ మనసులో మీరు ఉన్నారా లేక ఇంకెవరైనా, అండ్ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అసలు మీ పర్సన్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక్కడ మీ పర్సన్ అయితే ఈరోజు ఫుల్ డల్ ఎనర్జీస్లో ఉన్నారు. అంటే యాక్చువల్గా మీ దగ్గర నుంచి అయితే మెసేజెస్ అని, కాల్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవరైతే అన్బ్లాక్లో ఉన్నారో వాళ్ళకి. కానీ మీరైతే ఒకసారి చేస్తున్నారు, ఒకసారి చేయట్లేదు. సో అక్కడ మీ పర్సన్ ఏమని ఫీల్ అవుతున్నారంటే, ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారేమో మీరు. ఒకవేళ నేను మళ్ళీ అప్రోచ్ అవ్వడం ఎందుకు, మళ్ళీ సిగ్గుపడాలి నేను అనవసరంగా అనేసి ఊరికే తనలో తానే తర్జన్ భర్జన్ పడుతున్నారనమాట మీ పర్సన్. ఇక్కడ మార్నింగ్ ఎనర్జీస్లో ఎలా ఉందంటే, అందరినీ వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. లేదు అంటే అందరినీ వదిలేసి మీ దగ్గరికి వచ్చేయాలి అని అనుకుంటున్నారు. ఇలా మొత్తానికి ఆ సిచ్యువేషన్ నుంచి పారిపోవాలన్న ధ్యాసలో ఉన్నారనమాట. సో మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ బాగా స్ట్రిక్ట్గా ఉన్నారు. మీ పర్సన్ సైడ్ నుంచి థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్, మెయిన్లీ ఫీమేల్ అథారిటీ ఫిగర్, అంటే మేబీ మదర్ ఆర్ సిస్టర్, ఎల్డర్ సిస్టర్ సమ్ కేసెస్లో. సో అలాగా రెస్ట్రిక్షన్స్ ఎక్కువైపోవడం బట్టి మీ పర్సన్కి అసలు జీవితం మీద ఆశ అనేది లేకుండా పోయింది, హోప్స్ అనేవి లేకుండా పోయినాయి మీ పర్సన్కి. సో ఇలాంటి టైంలో ఎలా అనిపిస్తుందంటే, అక్కడ అందరినీ వదిలేసి అసలు దూరంగా వెళ్ళిపోతే అసలు ఎవరికి భయపడక్కర్లేదు, ఎవరి కోసం ఏడవక్కర్లేదు అన్న ఇదిలో ఉన్నారు. అంటే వైరాగ్యంతో ఉన్నారు ప్రజెంట్. మీరేమనుకుంటున్నారంటే, ఇక్కడ మిమ్మల్ని చీట్ చేసినట్టు, మిమ్మల్ని హర్ట్ చేసినట్టు మీరు ఫీల్ అవుతున్నారు. అంటే మీరు కూడా చాలా డల్ ఎనర్జీస్లో ఉన్నారు. ఇక్కడ క్రయింగ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం ఏముందంటే, చాలామందికి ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది, కొంతమందికి క్యాస్ట్, కొంతమందికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అండ్ కొంతమందికి ఫైనాన్షియల్ స్టేటస్, ఇలా చాలా ఉన్నాయి. రిలీజియన్ కొంతమందికి. సో ఇలాగ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కాదు, ఇవన్నీ కన్సిడర్ చేయకూడదు. ఎవరు ఎంత సపోర్టింగ్గా ఉంటున్నారు, ఎవరెంత ప్రేమగా ఉంటున్నారు అని చూసుకోవాలి. కానీ ఈ టాపిక్స్ అన్నిటి మీద దృష్టి పెట్టకూడదు మనం ఒక రిలేషన్లో ఉన్నప్పుడు అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు ఎవరి దగ్గర అయితే డిస్కస్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఇవన్నీ టాపిక్స్ అదొక డౌట్ లాగా రైజ్ చేస్తున్నారు. తర్వాత సమాజం ఏమనుకుంటుంది, తర్వాత మీ మధ్య గొడవలు వస్తే పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజ్ రిలేటివ్స్ మీ పర్సన్ సైడ్ నుంచి. ఎప్పుడైతే మీరు వెళ్ళిపోయారో మీ పర్సన్ లైఫ్ నుంచి, అసలు మీ పర్సన్కి హ్యాపీనెస్ లేదు, పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు. ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అయిపోయేవి ఇది వరకు, కానీ ఇప్పుడైతే అవి ప్రాబ్లమ్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అవి ఇంకెప్పటికి సార్ట్అవుట్ చేయాలో కూడా అసలు మీ పర్సన్కి పిచ్చెక్కిపోతుంది అనమాట. బట్ మీరు ఉంటే హ్యాపీగా ఉంటారు అన్న ఫీలింగ్ అయితే ఉంది. మీతో కలిసి ఉంటే హ్యాపీగా ఉండొచ్చు అన్న ఫీలింగ్ అయితే ఉంది. అసలు అందుకే అన్నీ వదిలేసి మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు. ఫ్యామిలీతో ఫస్ట్ ఫైట్ చేసి, తర్వాత కావాల్సినంత ధైర్యం తెచ్చుకొని, స్ట్రెంగ్త్ తెచ్చుకొని
ఎలా అయితే మిమ్మల్ని ఫ్యామిలీకి పరిచయం చేయాలి, ఫ్యామిలీకి మీ విషయం చెప్పాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ సైడ్ ఫ్యామిలీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ టైప్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు. అందుకే ఇంత ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఈ రిలేషన్ ఎలా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని. స్పై చేస్తున్నారు. మార్నింగ్ లేవగానే ముందు సోషల్ మీడియా అంతా చూస్తున్నారు, మీరు ఎక్కడెక్కడైతే ఉంటారో అవన్నీ వెతుకుతున్నారు, మీ పిక్స్ చూస్తారు. అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ మెసేజెస్ అవి ఏమి లేకపోతే మళ్ళీ డల్గా కూర్చుంటారు. ఇన్ కేస్ మీరు మెసేజెస్ పంపితే సరే మెసేజ్ పంపించారనమాట, అయితే ఇంకా వాళ్ళ లైఫ్లోకి ఎవరు రాలేదు అన్న ఆలోచనలో ఉంటారు హ్యాపీగా ఆ రోజంతా. లేదు మీరు మెసేజ్ చేయలేదు, కాల్ చేయలేదు అనుకుంటే ఆ రోజంతా ఇంకా డల్గా ఉంటారు. కానీ ఇన్ని భరించే బదులు నీతో రీయూనియన్ అయిపోతే ప్రాబ్లం ఉండదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ రీయూనియన్ అవ్వాలి అంటే అక్కడ చాలా పరిస్థితులు అయితే సర్దుబాటు అవ్వాలి. అప్పుడు కానీ మీ దగ్గరికి రాలేరు మీ పర్సన్. మీ పర్సన్ ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఆ జాబ్లో కూడా అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు మీ పర్సన్కి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా సాటిస్ఫాక్షన్ లేదు, ఫ్రెండ్స్ దగ్గర కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఎక్కడికి వెళ్ళినా లాస్లో కనిపిస్తున్నారు ఎవరు చూసినా మీ పర్సన్కి. అంటే అక్కడ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా లాస్లో ఉన్నారు. ఇక్కడ ఫ్యామిలీ చూస్తే ఫ్యామిలీ ఏమో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉంది. ఫ్రెండ్స్ సైడ్ నుంచి చూస్తే వాళ్ళేమో మీకు డౌట్స్ రైజ్ చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఉన్నాయి ప్రాబ్లమ్స్ అన్నీ. ఇక్కడ ట్రావెల్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. అంటే కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్దామా అని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు మీ పర్సన్. మళ్ళీ అలా నో కమ్యూనికేషన్ అసలే కదా, ఇంకా అంత దూరం వెళ్తే మళ్ళీ కమ్యూనికేషన్ ఇంకా గ్యాప్ వస్తే మళ్ళీ మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో, మీలాంటి వాళ్ళు మళ్ళీ దొరకడం కష్టం అయిపోతుంది అని అదొక డౌట్. ఇక్కడ చాలామంది విషయంలో మ్యారీడ్ పీపుల్ ఉన్నారు, అన్మ్యారీడ్ ఉన్నారు, ఎక్స్ ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ. సో వీడియో చూసేవాళ్ళు. సో ఎవరికైనా ఈ వీడియో వర్తిస్తుంది. ఈ వీడియో టైమ్లెస్ వీడియో, అంటే మీరు ఎప్పుడు చూసినా మీ ఎనర్జీస్కి ఈ వీడియో కనెక్ట్ అవుతుంది. ఈరోజు చూస్తే ఈ రోజుకే పనికొస్తుంది అని అనుకోకూడదు. ఎప్పుడు మీరు ఈ వీడియో చూస్తే ఆ రోజు ఎనర్జీస్కి మీకు కనెక్ట్ అవుతుంది. ఇది కలెక్టివ్ రీడింగ్ అండి. సో కొంచెం మీ పర్సనల్ రీడింగ్కి వీడియోకి కొంచెం డిఫరెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. మ్యారీడ్ అయిన వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, మ్యారేజ్ అయి విడిపోయి ఉన్న వాళ్ళు ఎవరైతే డివోర్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే పిల్లల కోసం కూడా ఆలోచిస్తున్నారు. అటు సైడ్ పిల్లలతో మాట్లాడడం కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. మీ పర్సన్ని పిల్లలతో కూడా మాట్లాడనివ్వట్లేదు మీరు కొంతమంది అయితే. సో అలాంటి పరిస్థితిలో మీ పర్సన్ అయితే చాలా డిస్టర్బ్డ్ ఫీల్ అయ్యి అందరినీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదామా అన్నట్టు అంత హై ఎనర్జీస్ వచ్చేసినాయి, డిప్రెషన్ ఎనర్జీస్ వచ్చేసినాయి మీ పర్సన్ మైండ్లో. ఇక్కడ చాలామంది ఏజ్ విషయం చూస్తే 25 to 40 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. అండ్ లక్కీ నెంబర్స్
5/14/23. ఇంకా రాసుల విషయానికి వస్తే ఇక్కడ రాసుల విషయానికి వస్తే మేషరాశి, సింహరాశి, ధనురాశి, కన్యారాశి, జెమిని అంటే మిథున రాశి, కర్కాటక రాశి, కుంభరాశి వాళ్ళు కూడా ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ. సో ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలో, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైతే కావాలో వాళ్ళందరూ కూడా నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. అండ్ క్రిస్టల్స్, రుద్రాక్ష అండ్ జెమ్ స్టోన్స్ కావాల్సిన వాళ్ళు కూడా నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. దాని ప్రైస్ ఏంటి, ఎవరేది వేసుకోవాలి అనేది నేను చెప్తాను. పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా నేను చెప్తూ ఉంటాను జనరల్గా వాళ్ళు ఏం జెమ్ స్టోన్స్ వేసుకోవాలి, ఏం క్రిస్టల్స్ వేసుకోవాలి అనేది. అండ్ ఎవరికైతే ఈ వీడియో రెజొనేట్ అయిందో ఐఎమ్ సో హ్యాపీ. ఎవరికైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నా కామెంట్ బాక్స్లో 1111 అని టైప్ చేయండి. 1111 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి.